Hey friends, welcome to my channel. ఈ రోజు నేను గుడ్లు మినపొడియాలు పులుసు పెట్టి అదే గ్రేవీ కర్రీ పెట్టాను. దానికి కావాల్సినవి ఆనియన్స్ 2, టమాటాలు 4, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు అవన్నీ సాఫ్ట్వేర్ కూడా గుండుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, అలాగే కారం చూపించాను. అలాగే ఉప్పు కావాలి. అలాగే ముందుగానే 3 గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను. అలాగే మినపొడియాలు కూడా అక్కడ పెట్టుకున్నాను వేరే ప్లేట్లో. అలాగే మీకు ఇందాక ఆయిల్ కూడా చూపించాలి, చూడండి ఆయిల్ కూడా చూపించాను. అలాగే ఇప్పుడు టమాటాలు కూడా మనం సాఫ్ట్వేర్లో వేసుకొని టమాటా ముక్కలు పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెడతాను. చూడండి కళాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసాక అప్పుడు ముందుకుంటేనే ఇందాక మినపొడియాలు చూపించాను, అవి కొంచెం ఫ్రై చేసుకున్నాం ఎర్రగా అయినంతసేపు. ఆ ఫ్రై అయ్యాక అప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ వేసి 2 స్పూన్లు వేసి గుడ్లు కూడా వేసుకుని చూపిస్తున్నాను. చూడండి ముందు ఇంకా మినపొడియాలే ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ ఫ్రై అయ్యాక కూడా చూపిస్తాను. వేరే ప్లేట్లో పెడుతున్నాను. చూడండి ఆ వేరే ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ 1 టీ స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకొని ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని గుడ్లు ఫ్రై చేసుకోవాలి. అవ్వండి కొంచెం పసుపు వేసాను. అదే గుడ్లు వేస్తున్నాను. చూడండి గుడ్లు ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఆ గుడ్లు ఫ్రై అయ్యాక పక్కన పెట్టేటప్పుడు చూపిస్తున్నాను. చూడండి అవన్నీ మళ్ళీ కొంచెం 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాయని చూపిస్తున్నాను మీకు. మినపొడియాలను గుడ్లను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చూడండి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇవన్నీ వేసి కలుపుకున్నాక ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా ఇప్పుడు వేస్తున్నాను. అవన్నీ కరివేపాకు వేసి అందులో పసుపు కూడా వేసేసాను. చూడండి అవన్నీ కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్లోనే వేస్తాను. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటాలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఎందుకంటే వేస్తాను అందులో. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకున్నాం. ఎవరికి తగినంత వాళ్ళు వేసుకుంటారు. అలాగే ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్నాక మూత పెట్టుకొని చూపిస్తాను. చూడండి కలుపుకున్నాను. ఇంకా ఇదంతా కలిపేసాక మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత చేస్తున్నాను. చూడండి అవన్నీ ఉల్లిపాయలన్నీ టమాటాలు కూడా మెత్తగా అయ్యాయి. అలాగే గరిటెలు మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మనం ఇందాక టమాటా దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకుందాం. ఆ వాటర్ వేసుకుంటేనే కొంచెం మినపొడియాలు ఉడకడానికి అన్నిటికీ బాగుంటాయి. చూడండి ఇంకా కొంచెం వాటర్ చాలేదని ఇంకా కొంచెం వాటర్ వేస్తాను. చూడండి అందులో వాటర్ చూపిస్తున్నాను. ఈ వాటర్ చూపించాక మనం ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. చూడండి ఇప్పుడు మనం ఇందాక చూపించాను మినపొడియాలు అయిపోయాను కదా, మినపొడియాలు ఎగ్స్ కూడా వేసుకున్నాం. చూడండి ఇంకా చూపించండి ఇంకొన్ని మినపొడియాలు వేస్తున్నాను. అలాగే ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఈ ఎగ్స్ కూడా వేసి మూత పెట్టుకున్నాం ఒక 5 మినిట్స్ పాటు. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది, గ్రేవీ దగ్గరికి వస్తుంది. చూడండి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకున్నాక చూడండి 5 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. అవన్నీ గ్రేవీ దగ్గర పడింది. గ్రేవీ దగ్గర పడాక చూడండి గ్రేవీ అవన్నీ ఇంకొంచెం దగ్గర పడాలి. ఇప్పుడు మనం ఇంటే గరం మసాలా పొడిని వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, వేసుకున్నాను. ధనియాల పొడి వేసాను, గరం మసాలా పొడి కూడా ఇందులోనే కలిపి వేసాను. ఆ వీడియో స్కిప్ అయినట్టుంది. అలాగే కొత్తిమీర లేదని మరి ఇంకా వేయలేదు నేను. చూడండి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలా జాగ్రత్తగా మూత పెట్టి ఉంచిస్తే చాలు. చూడండి ఫ్రెండ్స్ నా కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.